రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని సామెత. చాలాసార్లు ఈ సామెత నిజమైంది కూడా. ప్రస్తుతం రాజకీయాల్లో స్నేహపూర్వక వాతావరణమే పోయింది. రాజకీయ విమర్శలు స్థానంలో వ్యక్తిగత దూషణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ దశలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికరంగా చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ను హక్ చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు మంచివే అంటున్నారు విశ్లేషకులు. ఈ సీన్ పాత రాజకీయాలను గుర్తు చేస్తోందా, మిగిలిన వారిలో మార్పు తెస్తుందా? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. ప్రజల మన్ననలు పొందిన నేతలు ఎంతో హుందాగా నడుచుకోవాలి. నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డిలు వరుసకు బావబామర్దులైన వేర్వేరు పార్టీలలో కొనసాగారు. ఎంతో హుందాగా రాజకీయ విమర్శలు చేసుకునేవారు. ఆనాటి సత్యకాలం పోయింది. నాడు రాజకీయ విమర్శలు అంటే బూతులు అనచందంగా మారిపోయాయి. పరస్పరం విమర్శలు చేసుకునే నేతలు ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి కనబడ్డం లేదు. వైరిపక్షాన్ని రాజుల కాలంలో శత్రుపక్షం మాదిరిగా చూస్తున్నారు. ఈ దశలో తాజాగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో సమావేశాల చివరి రోజున శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్కు హగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో అటు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనిని పట్టించుకోకపోవడంపై కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏపీ శాసనసభ సమావేశాలు చివరి రోజు అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండగా అది చూసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా వెళ్లి పవన్ ను పలకరించేందుకు ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ నమస్కారం పెట్టారు. బొత్స సత్యబాబును గమనించిన పవన్ కళ్యాణ్ ఆయనకు ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టారు. జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచి అలాగే చూస్తుండిపోయారు వైఎస్ఆర్సీపీ నేతలు. వాళ్ళిద్దరినీ చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు. ఈ సీన్ పాత రాజకీయాలను గుర్తు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఏ పార్టీకి చెందిన నేతలైనా ఎంతో హుందాగా వ్యవహరించేవారు. రాజకీయ వైరం రాజకీయానికే పరిమితం చేసేవారు. వ్యక్తిగత సంబంధాలు కొనసాగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడ్డం లేదు. సభలోనూ బయట కూడా శత్రువుల మాదిరి వ్యవహరిస్తున్నారు. దీంతో రాజకీయాల్లో సుహృద్భావ వాతావరణం లేకుండా పోతోంది. బొత్స సత్యబాబు పవన్ కళ్యాణ్ మధ్య వ్యక్తిగతంగా సంబంధాలు బాగానే ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకి భాగస్వామ్యంగా ఉన్నారు. తీన్మార్ సినిమాకు బొత్స సత్యనారాయణ సమర్పకుడుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు తనకి బొత్స సత్యబాబుతో స్నేహ సంబంధాలున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది. జనసేన ఆవిర్భావ సభలో కార్యకర్తల నుంచి బొత్స సత్యనారాయణపై మాట్లాడమని పెద్దగా అరిచిన సందర్భంలో కూడా బొత్స తనకి మిత్రుడు అని సంబోధించారు పవన్ కళ్యాణ్. మరోవైపు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బొత్స వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మిగతా వారు కూడా జగన్ను వీడే రోజులు తొందరలోనే ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి స్పందన రావట్లేదు. నేతలు ఒకప్పుడు ప్రత్యర్థుల్లా మాత్రమే ఉండేవారు. రాను రాను శత్రువుల్లా భావించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి యుద్ధంలో గెలవాలంటే శత్రువును చంపడం కాదు ముఖ్యం, ఓడించడం ముఖ్యమని చెబుతుంటారు. అలాగే రాజకీయాలు అంటే సిద్ధాంతపరంగా వేరైనా అంతిమంగా ప్రజలకు సేవ చేయాలనేది పవన్ కళ్యాణ్ భావన. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్
వ్యవహార శైలి ఉంటోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం పోరాడతాను కానీ ఎవరిని వ్యక్తిగతంగా దూషించనని చెప్పేవారు. అప్పట్లోనే మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. హుందా రాజకీయాలు గతంలో ఉండేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ టైపు రాజకీయాలను గుర్తు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ బొత్స సీన్ చూసి మిగతా వారిలో మార్పు వస్తుందా అంటే అది పెద్ద ప్రశ్నగానే మారుతుంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.